సాంబార్ పొడి చింతపండు లేకుండా సాంబార్ చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం సాంబార్ పొడి వేయకుండానే సాంబార్ చేస్తున్నామండి. అలా చేసే దాని వల్ల టేస్ట్ బాగుండదేమో అని అనిపిస్తుందండి. కాకపోతే ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి, అద్దిరిపోతుంది. ఇప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఏం చేయాలనేసి ఆలోచించే పని లేకుండా ఇలా కూరగాయలంతా వేసి సాంబార్ చేసినారంటే ఇది అందరికి నచ్చుతుందండి. కాబట్టి ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఈ సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కందిపప్పు వచ్చి ఈ కప్పుతో 1/4 కప్పు తీసుకున్నానండి, 200 గ్రాములు. 6 మీడియం సైజు టమోటాలు, 1 ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ, గుప్పెడు బీన్స్, 2 ముల్లంగి, 2 వంకాయలు, 2 ములక్కాయలు. ఇవే కాదండి, ఇంకా కూరగాయలు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను సింపుల్గా ఉండాలనేసి ఇలా చేసి చూపిస్తున్నాను. ముందుగా పప్పు కడిగి స్టవ్ మీద పెట్టేద్దామండి. మీరు పప్పు కానీ నానబెట్టుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్లో అయిపోతుందండి. మనం అట్లే పెడుతున్నాం కదా, కాబట్టి ఇంకొక 2 విజిల్లు ఎక్కువ పెడతాము. ఇక్కడ పప్పు వచ్చి 1/4 కప్పు తీసుకున్నాం కదండి, ఇక్కడ 2 కప్పులు నీళ్ళు వేస్తున్నాను. 1 2 నీళ్ళు అనేది కొలత పెట్టే వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కువగానే వేసుకోవచ్చు, ఎలాగో సాంబార్కే కదా, మరీ థిక్గా ఉండాల్సిన అవసరం లేదండి. నీళ్ళుగా ఉన్నా కానీ సాంబార్కి అడ్జస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే టమోటాలు కట్ చేసి వేసుకుందామండి. ఇక్కడ నేను చిన్న టమోటాలు తీసుకున్నానండి. 6 టమోటాలు, 2 టమోటాలు తిరగబాతికి వేస్తున్నాను. ఇంకా మిగిలిన 4 టమోటాలు ఇప్పుడు ఉడకపెట్టేకి వేస్తున్నానండి. కందిపప్పులో ఇలా ఉడకపెట్టేదాని వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 5 పాయలు తెల్లగడ్డ వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ నూనె, కొద్దిగా పసుపు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్ పెట్టుకుందామండి. 4 విజిల్ ఎందుకంటే మనం పప్పు నానపెట్టలేదు కదండి, అలాగే పెడుతున్నాం కదా, కాబట్టి 4 విజిల్ పెడుతున్నాను. పప్పు అనేది బాగా మెత్తగా అవ్వాలండి, అప్పుడే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు నానపెట్టినట్లయితే కందిపప్పు ఒక 3 విజిల్ కానీ 2 విజిల్ కానీ పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసామండి. ఆ లోపల మనము కూరగాయలన్నీ కట్ చేసుకుందాము, ఫాస్ట్లో అయిపోతుంది. ముల్లంగి కూడా ఇలా లైట్గా తొక్క తీస్తున్నాను నేను. ముందుగా ఎర్రగడ్డ కోసుకుందాము. ఎర్రగడ్డ కూడా మామూలుగా కర్రీలు కోస్తాం కదండి, సన్నగా అలా అవసరం లేదండి. దీనికి కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే అండి, మీరు వేయించేటప్పుడు కూడా ఎర్రగడ్డ అనేది ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించద్దండి, మీడియంగా వేగిందంటే సరిపోతుందండి. చూడండి, నేనైతే ఈ సైజులో వేస్తున్నాను. టమాటా కూడా అంతే అండి, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నాను. చూడండి, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ముల్లంగి కూడా మనం మామూలుగా సాంబార్ కట్ చేస్తాం కదండి, అలానే కట్ చేస్తున్నాను. అలాగే బీన్స్, ఈ సాంబార్కి వచ్చి చింతపండు వేస్తా లేదండి, మామిడికాయ వేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, ఈ సీజన్లో మనము చింతపండు తగ్గించేసి మామిడికాయ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు మనం మునక్కాయలు వంకాయలు కట్ చేసుకుని తిరుగుబాత పెట్టేద్దాం. చాలామంది వీటిని తీయేస్తారండి, తీయకపోతేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా తీసేదానికి వెళ్ళనండి, అలానే వేస్తాను. ఇట్లా తుంచేటప్పుడు వచ్చిందంటే లైట్గా తీస్తాను. ములక్కాయలు కూడా నేను చిన్న సైజులోనే కట్ చేస్తున్నానండి, పిల్లలు తినాలి కదండి, కాబట్టి ఈ సైజులో కట్ చేస్తున్నాను. చాలామంది ఇంతెంత పొడవు వేస్తారండి, ఇంతెంత పొడవు వేసేదాని వల్ల పిల్లలు నమలడానికి కష్టం అవుతుందండి, కాబట్టి చిన్నగా వేస్తా. ఇప్పుడు వంకాయ కూడా కట్ చేసుకుందాము. చూడండి, వంకాయలు కూడా నేను ఈ సైజులో వేస్తున్నాను. ఈ తెల్ల వంకాయలు సాంబార్కి చాలా బాగుంటుందండి. ఇది సాంబారే కదండి, పులుగురు ఎనిపినా బాగుంటుంది, నూనె వంకాయ చేసినా బాగుంటుంది. ఇది చాలా తేనెలాగా ఉంటుందండి తినేటప్పుడు కమ్మగా. కాబట్టి మీరు ఈ వంకాయలు దొరికితే ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్,
ఇందులోనే కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపి వేస్తున్నానండి. జీలకర్ర, మెంతులు ఒకే క్వాంటిటీ తీసుకున్నానండి. ఆవాలు మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నేను వచ్చి ఇక్కడ ఏ సాంబార్ పొడి వాడతా లేదండి, కాబట్టి జీలకర్ర, మెంతులు అలానే వేస్తున్నానండి. ఆవాలు బాగా చిట్లిందండి. ఎర్రగడ్డ, టమాటా వేస్తున్నాను. అలాగే కరివేపాకు. ఇది కొంచెం మగ్గిన తర్వాత కూరగాయలు వేసేద్దాం. ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు కూరగాయలు వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ కూరగాయలంతా కొంచెంసేపు మగ్గించాలండి. ఇలా బాగా వేయించుకునే దానివల్ల ఫాస్ట్గా ఉడికిపోతుందండి కూరగాయలు. ఇలా ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పప్పు చూద్దాం. చూడండి, పప్పు అనేది బాగా ఉడికింది. ఇప్పుడు ఇట్లా స్మాషర్ ఉంటుంది కదా, దీంతో స్మాష్ చేసుకుందాం. మీరు ఇలా అంటేనే పప్పు అనేది మెత్తగా అయిపోతుందండి. 4 విజిల్ పెట్టాను. చూసారా, ఊరికే అలా అన్నానండి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. పప్పు ఇలా ఉడికించుకునే దానివల్ల మన సాంబార్ కూడా క్వాంటిటీ అనేది మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారము, అలాగే 1.5 స్పూను ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. అలాగే ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు అన్నీ వేసేసామండి. ఇంక వేయాల్సింది మనం వచ్చి పులుపు, అలాగే ఇంగువ అండి. ఈ 2 వేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సాంబార్ అయిపోయినట్లే. ఈ స్టేజ్లోనే పప్పు వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందామండి. చూడండి, ఇంత తిక్కుగా ఉందండి సాంబార్ అనేది. ఇంత తిక్కుగా ఉంటే సాంబార్ అంత బాగోదండి. మన ఇంట్లో అయితే పలచగానే ఇష్టపడతారు, కాబట్టి నీళ్ళు వేస్తున్నాను. మీకైతే ఇంత తిక్కుగా ఉంటే సరిపోతుంది అంటే ఇంకొంచెం నీళ్ళు వేసి ఉడకపెట్టుకున్నా అంటే ఇదే థిక్నెస్కి వస్తుందండి. నేనైతే ఇంకొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు సాంబార్ పైన మూత పెట్టేస్తామండి. ఇంకా ఇంగు వేయలేదండి. ఇంగు వచ్చి నేను బాగా ఉడికేటప్పుడు వేస్తానండి. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. సాయంకాలం తిన్నా కూడా సాంబారు ఆ స్మెల్ చాలా బాగుంటుందండి, కాబట్టి అప్పుడే వేస్తున్నాను. ఇంగు అనేది చాలా మంది తిరుగుబాతులో వేస్తారండి. ఇలా వేసి చూడండి ఒకసారి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకటి అండి, మామిడికాయ కానీ నేను వెయ్యలేదు. ఇంకా ఇప్పుడే వేసినట్లయితే కూరగాయల ముక్కలు అనేది ఉడకవండి, కాబట్టి నేను లాస్ట్లో వేస్తున్నాను మామిడికాయ ముక్క కూడా. మీరు చింతపండు వేసుకోవాలంటే కూడా అంతే అండి. కూరగాయలు అంతా ఉడికిపోయినాక అప్పుడు లాస్ట్లో చింతపండు గుజ్జు పోసేసి బాగా కొంచెంసేపు ఉడికినాక కొత్తిమీర వేసేసి దించుకునేసేదే అండి సాంబారు. అదేలాగానే మామిడికాయ కూడా వేస్తున్నాము. సాంబార్ అయితే ఉడుకుతా ఉందండి. సాంబార్ ఉడికాక ఇంకొంచెం టైం పడుతుందండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకువెళ్ళినా కానీ సాంబార్ చాలా బాగుంటుందండి. దానికి సైడ్ డిష్గా ఒక్క తాలింపు ఉంటే విందు భోజనం లాగా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఆలుగడ్డ తాలింపు చేస్తున్నానండి. అది కూడా ఈ సాంబార్కి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ముద్దకి మీరు ఆస్వాదిస్తా తింటారండి. ఇక్కడ నేను 3 ఉర్లగడ్డలు తీసుకున్నానండి. కొంచెం సైజు పెద్దగానే ఉన్నాయి. మధ్యాహ్నం మనకైతే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తొక్క తీయేద్దాము. ఇది కూడా సింపుల్గా చేస్తున్నానండి. ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. మీరు ఇలా ఉర్లగడ్డ తాలింపు సాంబార్కే కదండి, రసం బాగుంటుంది. పెరుగన్నం తీసుకువెళ్ళినా కానీ ఆలుగడ్డ పల్లిం పెట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి. అలాగే పప్పు కానీ బాగుంటుంది. అన్నిటికీ కాంబినేషన్ అయ్యేది ఉర్లగడ్డ అండి. ఇప్పుడు ఉర్లగడ్డ కట్ చేసుకుందాము. ఉర్లగడ్డ కూడా నేను ఇక్కడ మీడియం సైజులో వేస్తున్నానండి. చూడండి, ఈ సైజులో వేస్తున్నాను. మనం అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి, అప్పుడు బాగుంటాయి. చపాతీకి కానీ బాగుంటుందండి ఈ తాలింపు. చూడండి, ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు పోసుకుందామండి. ఉర్లగడ్డ వచ్చి అర్ధం బాయిల్ చేస్తున్నానండి. ఇంక మిగిలిన అర్ధం వచ్చి వేయించేటప్పుడు బాయిల్ అవుతుంది. ఇప్పుడు సాంబార్ చూద్దాం. చూడండి, సాంబార్ అనేది ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఇందులో ఇంగు వేద్దాము.
మీరు ఈసారి సాంబార్ చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఇంగు వేయండి, స్మెల్ అద్దిరిపోతుంది. ఇప్పుడు ఈ సాంబార్ అనేది ఇంకొంతసేపు ఉడకాలండి. ఉడికినాక మామిడికాయ వేద్దాం. ఇంగు వేసిన తర్వాత కలపాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి ఎట్లా ఉడుకుతుందో, ఆ ఉడికేదంతా బాగా కలుస్తుంది. నీళ్ళు అనేది బాగా కాగిందండి. ఇప్పుడు మనం ఉర్లగడ్డ వేద్దాము. ఇప్పుడే కదండి ఉర్లగడ్డ వేసాము, అప్పుడే నేను ఉప్పు వేస్తున్నానండి. ఎందుకక్క ఇప్పుడే వేస్తున్నారని కూడా డౌట్ రావచ్చు. ఉడకదు కదా అక్క అనేసి, ఎందుకంటే వేడి నీళ్ళల్లో వేసాం కదా, ఉర్లగడ్డ అనేది మెత్తగా అయిపోతుందండి. చాలా మెత్తగా అయితే మన తాలింపు అనేది బాగున్నదండి. కాబట్టి నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఉప్పు. అలాగే కొద్దిగా పసుపు వేసాను. అర్ధ భాగం ఉడికిందంటే స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు మామిడికాయ కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను బెంగళూరు మామిడికాయ తీసుకున్నానండి. మీరు నీలం మామిడికాయ తీసుకున్నట్లయితే నీలం మామిడికాయలో అర్ధం మామిడికాయ వేసుకోండి, ఎక్కువ పులుపు ఉంటుంది. దీన్ని అంటి మామిడికాయ అంటారండి. ఇక్కడ నేను పైన తొక్క కానీ తీయలేదండి, ఈ గింజ తీయేద్దాము. మామిడికాయకి నేను పైన తొక్క కానీ తీయలేదండి. ఎందుకు తీయలేదు అంటే మీరు తీసి వేసేదాని వల్ల బిన్నె కరిగిపోయి పులుపు అనేది ఎక్కువ అయిపోతుందండి. ఇలా వేసేదాని వల్ల ఒప్పులుగా ఉంటుందండి. కావాలన్న వాళ్ళు తింటారు, వద్దన్న వాళ్ళు పక్కన పెట్టేస్తారండి. కాబట్టి నేను ఇలానే వేస్తాను. దీన్ని మరీ చిన్నదిగా వేయకుండా నేను ఈ సైజులో వేస్తున్నాను. ఇప్పుడు సాంబార్ చూద్దాం. నేను ఫస్ట్ తిరగబాతు పెట్టిందే అండి, మళ్ళీ అయితే నేను కలపను కూడా లేదండి. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉడికిందా లేదో చూద్దాం. ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఉడికిపోతుందండి. మళ్ళీ మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడు వేసేసినాక మూత పెట్టేసినామంటే మెత్తగా అవుతుంది. అలాగే పులుపు అనేది మన కూరగాయ ముక్కలకి పడుతుంది, సాంబార్కి పడుతుందండి. మూత అనేది 3 నిమిషాలు పెడితే కన్నా పులుపు అనేది బాగా పడుతుందండి. ఇక్కడ తాలింపుకి ఎర్రగడ్డ కట్ చేస్తున్నానండి. ఎర్రగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలుగా పొడిగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలండి. ఇదే తాలింపుకి టమాటా వేసుకొని కానీ చేసుకోవచ్చండి. చేసుకున్నట్లయితే చపాతీకి చాలా బాగుంటుందండి. చూడండి ఉర్లగడ్డ కూడా అర్ధం ఉడికిపోయిందండి. ఇప్పుడు నీళ్ళు ఉంచేద్దాము. సాంబార్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తాము. చూడండి మామిడికాయ ముక్కలు కూడా చూపిస్తాను మీకు. చూసారా మామిడికాయ ముక్కలు ఎలా ఉడికిందని తెలవాలంటే ఈ కలర్ వస్తుందండి. మామిడికాయ అనేది గ్రీన్గా ఉంది కదా, కొంచెం ఎల్లో కలర్లో వస్తుందండి. అప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికినట్లు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మామిడికాయ అనేది బాగా చెదిరిపోయేలాగా ఉడకపెట్టలేదండి, కొంచెం మెత్తబడింది, ఆపేసాను. మూత పెట్టేద్దాము. సాంబార్ కూడా అయిపోయిందండి. ఇంక తాలింపు చేసుకున్నట్లయితే మన వంట అయితే ముగింపు అయిపోయిందండి. తాలింపుకి ఆయిలు, ఇందులోనే కొద్దిగా ఆవాలు, ఇప్పుడు ఎర్రగడ్డ అనేది కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు. ఇది కొంచెం బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చూడండి ఈ మాత్రం వేగినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం పసుపు వేసామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి బాగా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఉర్లగడ్డ ముక్కలు వేసుకుందాం. నీళ్ళు అనేది వేయకూడదండి. ఇందులో కొద్దిగా జీలకర్ర పౌడరు, అలాగే కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కారము, అలాగే కొద్దిగా సాల్ట్. మనం ఆల్రెడీ కల్లుప్పు వేసామండి కాబట్టి చూసి వేసుకోండి. ముక్కలు ఎక్కడ చెదిరిపోకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలానే కొంచెం బాగా మగ్గించుకోవాలండి. ఇంకొంచెం మనకు ఆలుగడ్డ ఉడకాలి కదా, ఇలా మగ్గిస్తూ ఉంటామంటే ఉడికిపోతుంది. లాస్ట్లో ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేదే అండి.
ఇలా సాంబార్ కావచ్చు, రసానికి కావచ్చు, పెరుగన్నానికి కావచ్చు, ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుందండి. ముక్కలు కూడా చూసారా ఎక్కడ చెదరలేదు. కాబట్టి హాఫ్ బాయిల్ చేసుకోండి, ఎక్కువ బాయిల్ చేయొద్దండి ఉర్లగడ్డ. మీకు ఇంకా ఆయిల్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను ఆయిల్ తక్కువే వేసాను. ఇలా మూత పెట్టేసి ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కసారి అట్లా కలుపుతూ ఉన్నామంటే మూత పెట్టేదాని వల్ల బాగా మగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. తాలింపు కూడా అయిపోయిందండి, కొత్తిమీర వేసి స్టవ్ ఆపేద్దాం. అంతే అండి మన తాలింపు కూడా చూసారా సింపుల్గా అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మన వంట అయితే అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ బాక్స్ కట్టుకుందాం. వేడి వేడి వైట్ రైస్, ఇప్పుడు సాంబార్ వేసుకుందాం. చూడండి సాంబార్ చూడడానికి ఎంత బాగుందో చూసారా. మునక్కాయ, వంకాయ, బీన్స్, మామిడికాయ, చింతపండు లేకుండా అలాగే సాంబార్ పొడి లేకుండా చేసిన సాంబార్ అండి. అలాంటి టేస్ట్ అయితే తక్కువ ఉండదండి, చాలా బాగుంటుంది. అలాగే సైడ్ డిష్గా మనం ఉర్లగడ్డ తాలింపు, ఇది ఫ్రై అండి, తాలింపు అయితే కాదు. చూసారా ఎంత బాగుందో. ఇలా ఫ్రై చేసుకొని కూడా ఒక పెరుగన్నం తీసుకుంటే కూడా చాలా అండి, తృప్తిగా తినచ్చు. అంతే అండి ఈరోజు మన లంచ్ బాక్సు వైట్ రైసు, సాంబారు, ఉర్లగడ్డ తాలింపు. మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.